ఆనంద్ రామనారాయణ రెడ్డిపై ఏఎస్పేటలో వైసీపీ నాయకులు సిరిగిరి వెంకటేశ్వర్లు, సర్పంచ్ రంగారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రామనారాయణ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ గుంపర్లపాడు పర్యటనలో భాగంగా మాట్లాడిన భాష వైఎస్ఆర్సీపీ నాయకులైన మాకు చాలా బాధ కలిగించిందన్నారు. మా గ్రామంలోని రైతులకు చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చిన ఘనత విక్రమ్ రెడ్డికి దక్కుతుందని, నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆనం రామనారాయణ రెడ్డికి ఇది తగదని వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మా చెరువులో ఎర్రటి ఎండలు కాస్తున్నా ఈ టైంలో కూడా నీళ్లు ఎలా ఉన్నాయో చూడండి అని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. రామనారాయణ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకి తెలియదన్నారు. మాట్లాడే సమయంలో అన్ని ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. నోటికి ఏది వస్తే అది పలికితే ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మా గ్రామానికి చెరువులో సోమశిల నీళ్లు పుష్కలంగా వదిలినారు. ఈ సంవత్సరం కూడా కాకుంటే ఏంటంటే వర్షం నీళ్లు, ఈ వదిలిన కాలువ నీళ్లు, సోమశిల నీళ్లు కలిపి రైతులు బాగా సగం మంది రైతుల దాకా బాగానే పండించుకున్నారు. కాకుంటే కొందరుమంది వర్షం పడలేదని అధైర్యంతో వరినాట్లేదు. ఈ విధంగా ఊరందరూ కూడా రైతులందరూ కూడా పండించుకున్నారు. అదేవిధంగా మా గ్రామానికి ఇంకా ఈ విక్రమ్ రెడ్డి సారు 2019 తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత గౌతమ్ రెడ్డి కానీ విక్రమ్ రెడ్డి గారు కానీ నాడు నేడు కింద స్కూళ్ళు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ ప్రహరీ గోడ కానీ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ విధంగా అభివృద్ధి చూసి ఓర్వలేక రకరకాలు మాట్లాడుతున్నారని. గుంపర్లపాడు ఏఎస్పేట మండలం వైఎస్ఆర్సీపీ నాయకుడిని. నిన్న మా గ్రామానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ గ్రామానికి విచ్చేశారు. ఈ గ్రామానికి వచ్చి మా గౌరవులైన మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని, మా ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని అతి స్వల్ప ఇదితో సమకాలీన రాజకీయాలతో అడ్డుపెట్టుకొని చౌకబారు విమర్శలు చేయటం ఆనం రామనారాయణ రెడ్డికి తగున. నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ఈ పార్టీ నుంచి మారి అవతల పార్టీలకు పోయి ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఏదో అదొక రకంగా జైలులో శిక్ష అనుభవించినట్టు మాట్లాడటం మీకు తగున ఆనం గారు అని అడుగుతున్నాం. రెండోది, ఈ సోమశిల కాలువ, ఉత్తర కాలువ నీళ్ల గురించి మీరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. మొన్న జరిగిన ఐబోబీ మీటింగ్లో మీరు ఎలాంటి నోరు ఇప్పకుండా మీరు తూతూ మంత్రంగా ఐబోబీ మీటింగ్లో కాలువలు తీసి బయటకు వచ్చారు. అటువంటి వ్యక్తి అయిన మీరు ఈరోజు ఉత్తర కాలువకు నీటి పంపకం విషయంలో విక్రమ్ రెడ్డి గారు చొరవ తీసుకోలేదని మాట్లాడటం మీకు తగున. అదే విక్రమ్ రెడ్డి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన పెదపట 3-4 టీఎంసీల నీరు ఈ ఉత్తర కాలువ కేటాయించడం జరిగినది. ఈ శ్రీకొలన, కలిగిరి, నైనార్ కాలువకు చివరాయకట్ట వరకు నీళ్లు ఇప్పించిన ఘనత మా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి దక్కుతుంది. అది మీకు ఒకవేళ బహుశా కానరాలేదేమో ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మా గ్రామంలో, గుంపర్లపాడు గ్రామంలో పీడబ్ల్యూడి చెరువు ఫుల్లుగా సోమశిల వాటర్తో నిండి ఉన్నది. ఒక్కసారి పెద్దలు ఒక్కసారి మనసు పెట్టి చూస్తే తెలుస్తుంది మేకపాటి వారి కుటుంబం పనిచేసే వ్యక్తుల, కాలయాపన చేసే వ్యక్తుల అని మీకు ఒకసారి అర్థం అయ్యి ఉంటుంది. మీలాగా రోజుకొక పార్టీ, పూటకొక రంగు మార్చే వ్యక్తులు కాదు మేకపాటి వారి కుటుంబం అంటే. మాట చెప్పారంటే ఖచ్చితంగా మాట మీద ఉండి పనిచేసే వ్యక్తి మేకపాటి విక్రమ్ రెడ్డి గారు. తన సొంత నిధులతో ఈ ఆత్మకూరు తాలూకాలో దాదాపు 10 కోట్ల రూపాయలు ఏడీఎఫ్ ద్వారా సొంత నిధులు పెట్టి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిపినటువంటి వ్యక్తి విక్రమ్ రెడ్డి గారు. విక్రమ్ రెడ్డి గారిని మీరు అవహేళనగా మాట్లాడటం మీ వయసుకి మీకు తగదండి. ఎందుకంటే మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉండి 3 పర్యాయాలుగా మంత్రివర్యులుగా చేసి ఈ విధంగా దిగజారుడుతనంతో మాట్లాడటం మీకు ఏమాత్రం తగదు. ఎందుకంటే గ్రామస్థాయి నాయకులు లేకుండా తాలూకా స్థాయి నాయకులు ఎప్పుడూ ఉండరు. గ్రామస్థాయి నాయకులు అంటే మీకంత చిన్న చూపా అండి? ఎందుకు అంత చిన్న చూపు? ఈరోజు మీ ఎమ్మటి నడిచేవాళ్ళు కూడా, మీ పార్టీలో ఉండేవాళ్ళు కూడా గ్రామస్థాయి నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు ఏమనాలి? వాళ్ళు తఫేదారులు, చెంచాలని మేము అనలేము. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. అటువంటి సంస్కారం నేర్పిన వ్యక్తి మా శాసనసభ్యుడు విక్రమ్ రెడ్డి గారు. మీకు వయసు మీదపడే కొందే సాదస్తం పెరిగి ఓడిపోతామనే ఒక ప్రిస్టేషన్లో ఏదేదో మీ రాజకీయ స్వలాభం కోసం విమర్శిస్తున్నారు తప్పితే మీకు వాస్తవాలన్నీ తెలిసి ఉండి కూడా మీరు రాజకీయ లబ్ధి కోసమే ఈ
విమర్శలు చేయడం మీకు సర్వసాధారణంగా అయిందని మేము తెలియజేస్తున్నాం. ముమ్మాటికి ఎగిరే జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా.